చంపేస్తా, తగలబెట్టేస్తా. బాబా యాక్టింగ్ బాగా చేశానా? దెయ్యమేది? ఎదురా దానిలోకి వచ్చిందిరా. ఎందుకురా కడుపుతో ఉన్న కోడలి టార్చర్ చేస్తున్నావ్? ఇప్పుడు ఏం చేయాలి బాబా? వ్యాపారం మొత్తం అర్థమైపోయింది నాకు. క్యారెక్టర్ కంటిన్యూ చేయరా, వేరే ఆప్షన్ లేదు. తప్పదా? చెప్పవే, కడుపుతో ఉన్న నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావ్? అదేంటి కోడలా, ప్రేమతో కుట్టనే గాని టార్చర్ చేయాలని మాత్రం కాదు. అవునా? నాకెవరితోనూ రంగు అంటగట్టడం ప్రేమ? ఆడపిల్లలు కనబోతున్నారని నన్ను చిన్న పట్టడం ప్రేమ? 3 రోజుల్లో తిరిగి వస్తారని చెప్పి గ్యాస్ లీక్ చేసి కొడుకుతో చెక్కేసి నన్ను నా కడుపులో పెట్టని సజీవన చేయడం ప్రేమే? ఇన్నాళ్ళు అత్త ప్రేమనే చూపించావు, ఇప్పుడు కోడలి ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తానే నీకు. అమ్మా అమ్మా అమ్మాని కాదే, కోడలా కోడలా కొడలా 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 కొడలా. ఇప్పుడు అలిసిన ప్రయోజనం ఏముంది? మరి ఎందుకమ్మా అరమన్నా? ఎదురు ప్రశ్నలు వేసినావేంటే? చచ్చావే ఈ రోజు నా చేతులు. నిన్ను వదిలిపెట్టవే, వదిలిపెట్టవే. రావే, వద్దే ప్లీజ్. అమ్మా అమ్మా నిన్ను వదిలిపెట్టవే. నిన్ను నా చెయ్యి నా చెయ్యి నా చెయ్యి పడుతుంటే నా కడుపులో పెట్టకపోతే ఉండాలి. అమ్మా అయ్యా అమ్మా 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 ఈ రోజు నా చెట్లు చచ్చావే. వదిలిపెట్టవే. నా కాలు నా కాలే వచ్చే వదిలిపెట్టమ్మా. అయిపోయింది, అరవలేకపోతున్నా. నా బిడ్డని చంపుతావే. అమ్మా నా చెయ్యి. బాబా కాపాడరా రే బాబా. పోతున్నాడు బాబా, కాపాడరా. అసలుకే పిచ్చిది. అమ్మా వదిలిపెట్టవే. అమ్మో అమ్మా అమ్మో అమ్మా వదిలిపెట్టవి, దండం పెడతా. అమ్మా అమ్మా ఒసే, నేను ఎత్తను కాదే. అక్క నన్నేం చేయదు అక్క, ప్లీజ్ అక్క. అలాగా? అబ్బా ఇగో కావాలంటే చూడు, ఇగో విగ్గు. నేను అని నీ ఎత్తను కాదు. అంటే ఇన్ని రోజులు ఈ విగ్గు పెట్టుకొని బొచ్చున్న అత్తలా నన్ను మోసం చేస్తావే? నన్ను పిచ్చిదానంటావా? నన్ను పిచ్చిదానంటావా?
నిన్ను చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు నన్ను అబ్బా. పిచ్చిదానంటావా? ఆ? నన్ను ఇరో ఒసే పిచ్చిపోతున్నానా చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు నేను ఎత్తను కాదే యాక్టింగ్ ఇదంతా ఇదిగో చూడు ఇదంతా యాక్టింగ్ మీ అత్త ఎలా ఉంటుందో చెప్పు మీ అత్త ఎలా ఉంటుందా చెప్పవే నువ్వు నా అత్తవి కాదని ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను నమ్మనే. అలాంటి షార్ట్ వేసుకుంటే నమ్మేస్తానా? నీ కర్మ ఒసేయ్, నేను నీ అత్తను కాదే నేను అనే ఇదన్నా పెడతానే పెట్టవే అమ్మ పెట్టవే చచ్చిపోయి నా చేతిలో చావే. వద్దక్క అక్క భయమేస్తుంది అమ్మ అమ్మ చచ్చావే నా చేతిలో. సే వదిలిపెట్టవే దండం పెడతా నీ అత్తను కాదే నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదే. ఈ రోజు నా చేతిలో చచ్చావే నువ్వు. నిన్ను కాపాడేవాడు లేడికా. నాతోనే పెట్టుకుంటావా? అయిపోయావే ఈ రోజు. వచ్చేసావా 4 రోజుల్లో అమావాస్య. నిన్ను వాణ్ణి అందరినీ తగలబెట్టేస్తా. ఎవరిని వదలను. ఏది జంపా అమావాస్య అంట తగలబెట్టిద్దంట నానమ్మ ఎవ్వా అమ్మా అమ్మ కాంచన ఇలియానా లే లే ఏమైంది నాకు? ఏమీ లేదమ్మా ఉత్తుతనే దొంగ పోలీసు ఆటాడుతున్నావులే ఎవరు గెలిచారు? అమావాస్య రోజంట తగలబెట్టిద్దంట అమావాస్య రోజా? అర్థం కాలేదా? ఆ మసాలా టీ వేడి వేడిగా టీ బాబు టీ వై వై రెడీ రెడీ ఆ కాఫీ కాఫీ ఆ కాఫీ 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 వేడి వేడిగా కాఫీ అమ్మా రండి తీసుకోండి అవునరా లాలీపాప్ ఎలా ఉన్నాడు? ఆ పిచ్చిది నన్ను వదిలేస్తే మన లాలీపాప్ గడికి చలి జ్వరం వచ్చిందిరా అదేంటో నాకు తెలిసివాడు 1-2 days పైకి లేకడరా సారీ కార్తీక్, కడుపుతో యాక్టింగ్ చేస్తే ఆ దయ్యం త్వరగా కనెక్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ మరీ ఇంతలా కనెక్ట్ అయిపోయి ఇలా గుర్తిస్తుంది అనుకోలేదు. ఇట్స్ ఓకే. యాక్చువల్గా అది మామూలుది ఏమైతే మ్యాటర్ ఈ పాటికి ఎప్పుడో సెటిల్ అయిపోయి ఉండేది. కొంచెం లూజ్ కదా, ఇటు వస్తే అటు వెళ్తుంది, అటు వెళ్తే ఇంకెటో వెళ్తుంది. అవును, అసలు ఈ దెయ్యాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. అవును నిన్నటి డ్రామాలో అత్తని గెలిపించాలో కోడల్ని గెలిపించాలో నాకు అర్థం కాలేదు. ఏం అర్థం కావట్లేదు ఏంటో నిన్ను ఇద్దరు చూస్తే ఆ దయ్యం కామెడీ చేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది.
ఖచ్చితంగా ఈ రోజు నన్ను మా బామ్మ దగ్గర పంపించేస్తుంది. బామ్మ వచ్చేస్తున్నా. రేయ్, ఊరికే కంగారు పడుకో. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఉన్నా సరే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనకి తెలియదని అర్థం, లేదని కాదు. కరెక్టే. మనం ఒకసారి మా మమ్మీని కలిస్తే బెటర్. మనకి తెలియని సొల్యూషన్ తనకు తెలిసి ఉండొచ్చు కదా. గుడ్ మార్నింగ్ బ్రదర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఆ దెయ్యం దగ్గర చావు దెబ్బలు తిన్నా నువ్వు ఈ డార్లింగ్ అన్నం మానలేదా? కొన్ని అలవాట్లు సడన్ గా మానుకోలేం కదా బ్రదర్. అచ్చా, పెద్ద పుడింగిలా బుల్లెట్ పవర్ రాత్రికి చూద్దరు. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ చేసి బెలూన్లో ఎగిరిపోయావు కదరా షార్ట్ ఫిలిం గా. దెయ్యాలు ఒకే కదా అనుకుని దాన్ని డీల్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ పిచ్చి దెయ్యం సడన్ గా హర్రర్ మూవీ చూపించింది బ్రదర్. మరి అదే పవర్ ఆఫ్ పిచ్చి దెయ్యం అంటే. అసలు ఏంటి బ్రదర్ దాని స్టోరీ? మీరు దాని తగబెట్టడం ఏంటి? మీ అత్త కోడల సీరియల్ ఏంటి? అమావాస్య రోజు మీ అందరినీ అది తగలబెట్టాలంటే యాక్చువల్లీ బాబా సింగిల్ డైలాగ్ చెప్తాను బాబా ప్లీజ్. దానికి కొంచెం తెక్క ఉంది, 3 రాత్రులు లెక్క ఉంది, కానీ దానికి లాజిక్కే లేక వాళ్ళ ఫ్యామిలీని మాలో చూసుకుంటూ ఇలా టార్చర్ చేస్తుంది. బాబా నాకు సడన్ గా ఒక ఐడియా వచ్చింది. రేయ్, ఐడియాలు యాక్సిడెంట్లు సడన్ గానే వస్తాయి. ఏంటో చెప్పు. మనం కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 రోజులు అక్కడ గడిపి ఆ పిచ్చిదాన్ని వాళ్ళకి తెలియచేస్తే ఎలా ఉంది? సింపుల్ సొల్యూషన్ కదా. రేయ్, వెళ్ళి ముందు ఆ ఫకీరు అమ్మ దొంగల పని చూడు. దాని సొల్యూషన్ ఏంటో మేము కనుక్కొని వస్తాం. బ్రదర్, మీరు నా కోరికలు తీరిస్తే మిమ్మల్ని డైరెక్ట్ గా ఆ యమదొంగ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్తా. నమ్ము బ్రదర్, మదర్ ప్రామిస్. నమ్మచ్చా? సరే ఏం చేద్దాం? స్త్రీలకు మాత్రమే ఇచ్చట దెయ్యాలు వదిలించబడును. ఉదయం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు, ఆదివారం మరియు పండగలకు సెలవు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ 8 to 11, 4 to 7 ఏంటి? దెయ్యాలకు స్పెషల్ టైమింగ్సా? ఓ అదా. 11 తర్వాత లంచ్ టైం, 7 తర్వాత సీరియల్స్ టైం. హో నైస్. పద. అమ్మో, నేను నీకంటే పెద్దదయ్యానే. నా దగ్గర నీ గుండెలు పడతావు. దాన్ని వదిలేసి వెళ్తావా? ముక్కు నాలిక కోసి కారు పెట్టమంటావా? ఆవిడే మా అమ్మ. వదిలిపో. పోతావా లేదా? పుట్టనక్క వెళ్ళిపోతాను, వదిలేసి వెళ్ళిపోతానక్క. వదిలే. మా అమ్మ దెయ్యాల్ని తన స్టైల్లో డిఫరెంట్ గా డీల్ చేస్తుంది. మమ్మీ, నేను చెప్పాను కదా కార్తీక్ దెయ్యాల సేవా కేంద్రం, అతనే. నాకెందుకు గుర్తులేదు?
లోపలికి తీసుకెళ్ళొస్తా. ఓకే పథకాలు వెళ్ళండి బాబు. చెప్పవే, మళ్ళీ దీని శరీరంలోకి వస్తావా? ఆ, చెప్పు. అక్క, నన్నేం చెయ్యొద్దక్క, వెళ్ళిపోతాను. అది పో, వెళ్ళిపో, వెళ్ళిపో. నీ చంద్రముఖి అంటే దయ్యానికి హలల్. ఎవరైనా మా మాంగారు, ఆ? మా డార్లింగ్ వాళ్ళ నాన్న. నీకు మామయ్య ఆ, అబ్బా, భలే అర్థం చేసుకున్నావు. డార్లింగ్ అంటే అందరిలా కామన్ డార్లింగ్ కాదు, మా లవ్వరు. ఆ? లవరా నీకా? అంత షాక్ అయ్యేంటి బ్రదర్? నాలాంటి బుల్లెట్స్ లవ్ చేయకూడదా? లవర్ మెయింటైన్ చేయకూడదా? ఊరిడి ఆశలో అసలు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? అసలు నన్ను చీట్ చేసిన నా లవర్ మీద, వీటికి ఎవరంటే దాని కొత్త లవర్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి. రివెంజా? అవును బ్రదర్. సరే ఎల్లా పద ఆ, పద. రా. జాగ్రత్త, అటు ఎవరిది? అటుకి, అది కూడాది. బాయ్ పాపా. చూడు చూడు పొట్టిది గట్టి. ఏంటి భయ్యా ఇదని ఎవరు? అది నాకు లవర్ ఏంటి? ఎక్స్ లవరు నటాషా. నటాషానా? నా దరిద్రం. నాకు ఆ విషయం చెప్పు. ముందు మీ నటాషా నేను ఎందుకు లేచింది? నాకన్నా హ్యాండ్సమ్ గా ఉన్నవాడు ఒకడు తనకి మనసిచ్చాడని తెలిసి తను వాడికి మనసిచ్చింది. నా మనసును చంపేసింది. ఆ, అర్థమైంది. అంటే నీ లిటిల్ హార్ట్ లవ్ ఫెయిల్యూర్ వల్ల నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అన్నమాట. అది అది కాదు బ్రదర్, నా చావుకు వేరే రీజన్ ఉంది. అది తర్వాత చెప్తాను, ముందు వచ్చిన పని కానీ. హాయ్ రా నాని, ఏం చేస్తున్నావు? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను డార్లింగ్. చిలిపి దొంగవురా నువ్వు. నువ్వు మాత్రం తక్కువేంటి? పాపా వాళ్ళు వెళ్ళిపోయారు, త్వరగా రా. 5 minutes లో నీ ముందు ఉంటాను. ఈ లోపల ప్రాక్టీస్ చేస్తుంటా. ఓకే బాయ్. బాయ్ రా. వామ్మో ఇది ముద్దుగా పెడుతుందిగా. ఈ గోర నేను చూడలేను. చూసావా బ్రదర్, వాళ్ళిద్దరు రొమాన్స్. ఇక నేను ఆగలేను. చంపేద్దాం పద. ఆగుబయ్యా, వాడు రాని అంతవరకు ఇది ఏం ప్రాక్టీస్ చేస్తుందో చూద్దాం. ఆ? నేను వదిలి వెళ్ళను. సరే వెళ్ళకు. చాలా బాగా నవ్వుతున్నావే. వంట చేయడం వచ్చా? వచ్చు. అద్భుతంగా ఏం వంట చేస్తావేంటి? కాఫీ. కాఫీయా?
బ్రూ కాఫీయా ఫిల్టర్ కాఫీయా? బ్రూ కాఫీ వెళ్ళి తీసుకురా. అలాగే అలాగే. లేడీ ఆత్మల్ని ఇంట్లో ఇలాగే మనుషులా ట్రీట్ చేస్తాం. ఈ ఎక్స్పీరియన్స్ తోనే ఆ పిచ్చిదేని దగ్గర సీరియల్ టాపిక్ తీసుకొచ్చి డైవర్ట్ చేస్తాం. వెళ్దాం పద. కాఫీ తయారు చేసుకొస్తా. బ్రూ కాఫీ. దెయ్యంతో కాఫీ చేయిస్తున్నారా? కంగారు పడకు బాబు. వాళ్ళలో ఉన్న దెయ్యం వాడి భార్య. బతికున్నప్పుడు కాఫీ చేయడం రాదు అని రోజు తిడుతుంటే ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంది. ఇలా భర్తను ఆవహించి టార్చర్ చేస్తుంది. మనం తన కాఫీ అద్భుతంగా ఉందంటే తను హ్యాపీగా తన భర్త బాడీ వదిలి వెళ్ళిపోతుంది. అవునా? అబ్బో, ఇది కరాటే కింగ్ లా ఉందే. This is my red belt. Are bare bare matcha. Are bare bare acha.